హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చోలే భటూరే రెసిపీ తెలుసుకుందాం. ముందుగా మనం పూరీ పిండి రెడీ చేసుకొని పెట్టుకుందామండి. అందుకోసం కొంచెం గోధుమ పిండి తీసుకుందాం, ఒక 2 కప్స్. అందులో 1 టీ స్పూన్ సాల్ట్, కొంచెం పాలు, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని నీట్గా కలుపుకోవాలండి. ఆయిల్ 1 స్పూన్ యాడ్ చేసుకోండి. పాలు వేయడం వల్ల మనకు కొంచెం మెత్తగా వస్తుంది పూరీ అనేది. స్టార్టింగ్ ఓన్లీ మీ ఫింగర్స్తోనే కలుపుకోండి, అరచేతి దాకా పోనివద్దు. లైట్గా ఫింగర్స్తోనే కలుపుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఆ లంప్స్ లేకుండా క్లియర్ చేసుకోండి. అంటే ఉండలుగా ఉండొద్దండి పిండి మనకి. మీకు పిండికి సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసి మాత్రం చేయొద్దు. కొంచెం కలుపుకుంటూ యాడ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకు కరెక్ట్గా తెలుస్తుంది ఎంత పడుతుంది వాటర్ ఇవన్నీ. ఇదే మెయిన్ అండి పూరీలు కలుపుకోవడంలో. వాటర్ కంటెంట్ మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు పిండి అలా కలుపుకున్నాక మనం ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలండి. ఇద్దరు తడి క్లాత్తో కానీ లేదా మూతతో కానీ క్లోజ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక 200 గ్రామ్స్ శనగలు నానబెట్టుకోవాలండి. ఇవి ఒక 6 అవర్స్ అయినా మినిమం నానాలి. నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో వేసుకొని ఆ శనగలు మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. దానికి సరిపడా వాటర్ వేసుకున్నాక మనం విజిల్స్ రానివ్వాలండి. దాదాపు ఒక 6 to 8 విజిల్స్ వస్తాయి. అది కొంచెం గమనించుకోండి. ఒకవేళ ఉడకలేదంటే మళ్ళీ పెట్టండి కొంచెం, ఒక 1 or 2 విజిల్స్ వరకు. ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. ఇందుకు 3 టమాటా, 2 ఎర్రగడ్డ, 2 పచ్చిమిర్చి తీసుకోవాలండి. ఓం భీమ్ పుష్. టమాటాని క్యూరీలాగా చేసుకోవాలండి. ఆనియన్ మనము బుర్జీ కట్ అంటాం ఇది. పచ్చిమిర్చి కూడా సన్నగా తరుక్కోండి. వాటితో పాటు హోల్ గరం మసాలా, సాల్ట్, కారము, ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి తీసుకోవాలండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత హోల్ గరం మసాలా వేయాలి. అది వేసి ఒక 1/2 minute అండి, ఎక్కువసేపు ఉంచొద్దు. వెంటనే ఆనియన్ యాడ్ చేసేయండి, అవి మాడిపోకుండా. ఆనియన్ యాడ్ చేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు మనం వేయించాలండి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఆనియన్ మనకు త్వరగా వేగడానికి కొంచెం వేసుకోండి, మరి ఎక్కువ వేసుకోవద్దు. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఆనియన్ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక 2 minutes మూత పెట్టేయండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ కానీ 1.5 టీ స్పూన్ కానీ వేసుకొని బాగా కలపండి. ఆ పచ్చి వాసన పోయే వరకు కలపండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకోవాలండి. ఇది టమాటా ప్యూరీ అని కూడా అంటారు. 2 టమాటాని మిక్సీ పెట్టడమే. లేదంటే మీ దగ్గర బ్యాచిలర్స్ అయి ఉంటే మీరు మిక్సీ లేకపోతే కనుక సన్నగా తరిగైనా వేసుకోవచ్చు. టమాటా ఉడికే వరకు ఒక 2 to 3 minutes వెయిట్ చేయాలండి మనం. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1.5 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఇవన్నీ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 minutes మూత పెట్టి బాగా మగ్గించండి. ఆ తర్వాత కొంచెం కలపాలండి ఒక 2 minutes వరకు, అడుగంటుకోకుండా. ఒక 1 minute కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసేయండి. ఒక 3 minutes మళ్ళీ మాగేటట్టు చూడండి. ఇప్పుడు మీరు చూసారంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి కర్రీ మనకి. ఇప్పుడు వీటిల్లో మనం ఉడకబెట్టిన శనగలు యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్తో పాటు యాడ్ చేసుకోండి, ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు కర్రీని బాగా కలపాలండి. ఆ మసాలాలు అంతా శనగలకు పట్టుకునేటట్టు కలపాలి ఒక 1 or 2 minutes. ఇప్పుడు గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి. నేను కొంచెము గ్రేవీ ఎక్కువ వచ్చేటట్టే చేస్తున్నానండి. అందువల్ల నేను ఒక 1/2 గ్లాసు అలా వాటర్ యాడ్ చేశాను. ఆల్రెడీ శనగల్లో ఉడికిన వాటర్ కూడా కొన్ని ఉన్నాయి ఇందులో. ఇప్పుడు మూత పెట్టి ఒక 1 or 2 minutes ఉంచండి. అలాగే మూత తీసి కొంచెం కలిపి చూడండి. మీకు గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకున్నాక సాల్ట్ చెక్ చేసుకోండి కొంచెం. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కసూరి మేతి, సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని లైట్గా కలుపుకోండి. అంతే అండి,
రుచికరమైన చోలే భటూరే మసాలా రెడీ. ఇప్పుడు గ్యాస్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పూరీకి రెడీ చేసుకుంటున్నామండి. మనం ఇప్పుడు పిండిని తీసుకొని మీరు చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోండి. మీకు ఎన్ని క్వాంటిటీ కావాలంటే అన్ని చేసుకొని పెట్టుకోవాలండి. చిన్నగా చేసుకోండి, బాగా వస్తాయి, టేస్ట్గా ఉంటాయి. చిన్న పూరీలు అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మీరు రుద్దుకోవాలి పూరీలు. ఇందులో మనం ఓన్లీ గోధుమ పిండి ఒకటే యూజ్ చేసామండి, మైదా యూజ్ చేయలేదు. పూరీలు ఇలా రుద్దుకునేటప్పుడు మీరు కొంచెం ఆయిల్ యాడ్ చేశారంటే మీకు పూరీలు బాగా పొంగుతాయి కూడా. ఇప్పుడు చూడండి, మీరు కూడా ఈ టైప్లో ట్రై చేస్తే కనుక ఇప్పుడు ఈ పూరీకి యూజ్ చేసిన ఆయిల్ మీరు మళ్ళీ యూజ్ చేసుకోవచ్చండి. పూరీ నుండి పిండి కూడా ఏం వదలట్లేదు, మీరు గమనించారంటే. చూసారు కదా పూరీలు ఎలా పొంగాయో. మీరు కూడా జీవితంలో సంతోషంతో పొంగిపోవాలని కోరుకుంటున్నానండి. అంతే అండి, వేడివేడిగా చోలే భటూరే రెసిపీ రెడీ. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.